హలో ఫ్రెండ్స్, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ NRDRM దీంట్లో 13,762 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5th ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచి 24th ఫిబ్రవరికి ఆన్లైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూడొచ్చు. సో మేజర్గా దీంట్లో ఫీ డీటెయిల్స్ చూస్తే జనరల్ ఓబీసీ MOBC వాళ్ళకి 400 ఫీజు ఉంది, SC/STకి 300 ఉంది, BPL బిలో పావర్టీ లైన్ వాళ్ళకి 300 ఉంది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ February 5th, లాస్ట్ డేట్ February 24th. మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 43 ఇయర్స్ వరకు ఉండాలి. సో పోస్ట్ నేమ్ చూసుకుని వెళ్దాం. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను PDF నోటిఫికేషన్లోది మీకు చూపిస్తాను ఎక్కడ ఏంది అనేది. సో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ తెలంగాణ ఆంధ్ర రీజన్లో టోటల్గా ఈ 13,762 వేకెన్సీ కూడా తెలంగాణ ఆంధ్ర రీజన్లోని మాత్రమే. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్ నేమ్ అండ్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, MIS మేనేజర్, MIS అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ అఫీషియల్, కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ కోఆర్డినేటర్, ఫెసిలిటేటర్స్. సో డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజన్లోని క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ చూసిన ప్రకారం కాకుండా కంప్లీట్ నోటిఫికేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీ క్వాలిఫికేషన్ దేనికి ఎలిజిబుల్ అవుతుంది అనేది. సో ఆన్లైన్ చేసుకోవాల్సిన సైటు డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా ఫుల్ నోటిఫికేషన్ చూస్తాను. కమింగ్ టు ఫస్ట్ తెలంగాణది చూద్దాం నోటిఫికేషన్, తర్వాత ఆంధ్ర చూద్దాం. సో తెలంగాణది వచ్చేసి 6,881 వేకెన్సీ తెలంగాణ రీజియన్లో ఉంది. సో ఈ NRDRM అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది అనమాట. ఇది స్టేట్లో ఉన్న వాటిని వాళ్ళ యొక్క ప్రాజెక్టులు కానీ మిషన్ వర్క్లు కానీ ఏమైనా ఉంటే చేస్తారనమాట. సో ఇది మనకి డేట్ వచ్చేసి రిలీజ్ డేట్ 3rd ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది. సో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటే వెళ్ళిపోతే, దీనికంటే ముందు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఎన్ని సంవత్సరాలు, ఇది కాంట్రాక్ట్ బేస్ మాత్రమే, కంప్లీట్గా పర్మనెంట్ పొజిషన్ అయితే కాదు. కానీ ఇన్ కేసు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఫర్దర్గా ఇక్కడ రిక్రూట్ చేసుకునే వాళ్ళని తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వాటికైతే వాళ్ళు ఇక్కడ నోటిఫై చేశారు. సో 6 ఇయర్స్ వాటికి. ఈ 6 సంవత్సరాల తర్వాత ఈ కాంట్రాక్ట్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఉంటే మాత్రం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. అందుకే ఫుల్ నోటిఫికేషన్ మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని మనం పైకి వెళ్ళి చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ 6,881 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పొజిషన్ అనేది ఉంది. దీంట్లో 23 నుంచి 43 సంవత్సరాల వాటికి ఏజ్ ఇచ్చాడు. వర్క్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాల్సి వస్తుంది. మొత్తం తెలంగాణ రీజియన్లోనే 93 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ 1 ఇయర్ అట్లీస్ట్ మీరు ఉండకపోవచ్చు, 1 సంవత్సరం అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. అండ్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తారంటే ఏరియా అంటే సోషల్ మొబిలైజేషన్, పబ్లిక్లో అంటే మొత్తం పబ్లిక్ ఓరియంటెడే, కెపాసిటీ బిల్డింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్. సో వీటికి సంబంధించింది ప్రాజెక్ట్ ఆఫీసర్. శాలరీ వచ్చేసి 36,760 రూపీస్ వాటికి గ్రాస్ శాలరీ అయితే వస్తుంది. సో మిగతా మనకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అకౌంట్ ఆఫీసర్కి ఏజ్ 22 నుంచి 43 ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. 140 వేకెన్సీస్ ఉన్నాయి. PG ప్లస్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ రెండు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 2 ఇయర్స్ ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. అది ఫైనాన్స్ కానీ అకౌంటెంట్ రిలేటెడ్ దాంట్లో వర్క్ చేసినట్టే బెటరు. ఇంకా బీకామ్ చదివి డిగ్రీలో తర్వాత టాలీలో ప్రొఫిషియన్సీ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ అనేది కూడా ఎక్కువ ఇస్తారు. థర్డ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి 21 నుంచి 43 ఏజ్ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేయాల్సి వస్తుంది. 8 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ మొత్తం మీద. దీనికి గ్రాడ్యుయేట్స్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఎవరైనా చదివి అట్లీస్ట్ 6 మంత్స్ DCA ఏదైనా DCA సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఏదైనా ప్రోగ్రామ్ చేసి ఉండాలి. MS ఆఫీస్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక ప్రయారిటీ అనేది ఎక్కువ చేసుకుంటారు. మాక్సిమం BE BTech వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తామనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ 4th వచ్చేసి డేటా మేనేజర్, 21 నుంచి 43 ఏజ్ ఉంది. బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్లోనే వర్క్ చేస్తారు వీళ్ళు. 383 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలోని. గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ టైపింగ్ ఉండాలి. అండ్ MS ఆఫీస్ తెలిసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ BE BTech, MSc, BSc IT, BCA అండ్ PGDCA వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 28,000. MIC మేనేజర్ 21 నుంచి 43 ఏజ్, బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్ ఉంటుంది. 626 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ MS ఆఫీస్ అలాంగ్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. BE BTech అండ్ MSc వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 25,650 రూపీస్. MIS అసిస్టెంట్ 18 నుంచి 43 ఏజ్ ఉన్నది. బ్లాక్ లెవెల్ మండల్ లెవెల్లో వర్క్ చేయాలి. 930 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ MS ఆఫీస్ తెలిసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. BE BTech అండ్ MSc BSc వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. 24,650 రూపీస్ శాలరీ స్టార్టింగ్. మల్టీ టాస్కింగ్ ఆఫీషియల్స్, మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ
18 నుంచి 43 ఏజ్ ఉంది. బ్లాక్ లెవెల్, డిగ్రీ లెవెల్ 862 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెష్ కానీ ఓకే. 10+3, 10+2 క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. 23,450 రూపీస్ స్టార్టింగ్ శాలరీ. కంప్యూటర్ ఆపరేటర్ 18 నుంచి 43, సిపి అండ్ విపి. సో గ్రామ పంచాయతీ కానీ విలేజ్ పంచాయతీ లెవెల్ వర్క్ చేస్తారు వీళ్ళు. 1290 వేకెన్సీస్ ఉన్నాయి. 1290 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ కానీ 10+2 కానీ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మినిమం 6 months కంప్యూటర్కి రిలేటెడ్గా ఏదైనా కోర్స్ చేసి ఉండాలి. ఫీల్డ్ కోఆర్డినేటర్ 18 నుంచి 43 ఏజ్ ఉంది. గ్రామ పంచాయతీ విలేజ్ పంచాయతీ నుంచి వర్క్ చేయాలి. 1256 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్, డిగ్రీ 10+2, 10+3 ఇంటర్ అండ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అయిపోతుంది. అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ ఫెసిలిటేటర్స్ 18 నుంచి 43 ఏజ్ ఉంది. గ్రామ పంచాయతీ విలేజ్ చేస్తారు. 1103 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం తెలంగాణలోని. క్యాండిడేట్స్ 10+3 ఫ్రెష్ ఎక్స్పీరియన్స్, 10+2 అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి తెలిసి ఉండాలి. శాలరీ 22,750 రూపీస్ స్టార్టింగ్ శాలరీ. సో అప్లికేషన్ ఫీజు చెప్పాక 400 ఓబీసీ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీకి 300 రూపీస్ ఉంది. అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే 300 తీసుకుంటారు. అది ఎవరైనా కానీ. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. స్కాన్ కంపల్సరీ మ్యాండేటరీ పెట్టాడు. అప్లికేషన్ ఫీ కానీ ఏదైనా కానీ అంతా ఆన్లైన్ మోడే, ఎలాంటిది ఆఫ్లైన్ లేదు. కంప్లీట్గా ఆన్లైన్ మోడే ఇచ్చాడు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆన్లైన్ చేసేటప్పుడు మీరు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు డబుల్ చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి మీ డీటెయిల్స్ని. అండ్ ఫోటో సైన్ వీటిని కూడా మనం ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అప్లోడ్ చేయాలి. కంపల్సరీ మార్క్స్ షీట్ స్కాన్ చేయాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. బీపీఎల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రేషన్ కార్డు, స్పెషల్ ఫ్యామిలీ ఐడెంటిటీ కార్డు అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇన్ కేస్ బీపీఎల్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు చేస్తామంటే యాక్సెప్ట్ చేసుకోమని వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారనమాట. బీపీఎల్ సర్టిఫికేట్ కూడా ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసర్. అలా వాళ్ళ లెవెల్ మాత్రమే యాక్సెప్టబుల్ అని ఇచ్చాడు. ఆన్లైన్ చేయాల్సిన సైట్ వచ్చేసి వెబ్సైట్ www.nrdrmvacancy. ఇది ఫిబ్రవరి 1 మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 24th ఫిబ్రవరి వాటికి ఎండ్ అవుతుంది. అన్ని స్టేట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళేసి మనం తెలంగాణ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ డేట్ 24th ఫిబ్రవరి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. ఈ ఎగ్జామ్కి 1:5 షార్ట్ లిస్ట్ చేస్తారు. కంప్లీట్గా మెరిట్ బేస్డే. కట్ ఆఫ్ మార్క్స్ 1:5 తీసేసి ఒక పోస్ట్కి 5 తీసుకుంటారంట. ఆ 5 ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూ కానీ అలాంటిది పెట్టేసి ఫిల్టర్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి దాంట్లో సిలబస్ ఏంటంటే 2 టెస్టులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అన్నిటి కలిపి 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది థియరీ రిటర్న్ ఉంటుంది. సో 150, 50 200 మార్క్స్కి ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కంప్యూటర్ మీద మీకు వాళ్ళు టైపింగ్ కానీ ఇంకేమైనా వర్క్ చేయమంటే దాని మీద వాళ్ళు టెస్ట్ పెడతారు. అప్పుడు ప్రాక్టికల్ అనమాట. సో ఇక్కడ నుంచి 1:5 తీసుకుంటారు. ఇక్కడ నుంచి 1:5 తీసుకొని ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీకు 50 మార్క్స్కి ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే వాళ్ళకి జాబ్ వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా మెరిట్ బేస్డ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డు, సర్టిఫికేట్ ఆఫ్ మనకి ఎగ్జామ్ షీట్ కానీ ఇవన్నీ కానీ కంప్లీట్గా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ మీరు కంపల్సరీ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంకి వెళ్ళి అన్నీ తీసుకొని రావాలి. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా NRDRM ప్రకారమే అలౌ అవుతుంది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్, ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారమే ఇది సెలక్షన్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది 8% ఉంటుంది అనమాట. గ్రాస్ శాలరీ 8% మాత్రం రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత మన స్టార్టింగ్ శాలరీకి ప్రతి సంవత్సరం 8% ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. టీఏ కానీ డిఏ కానీ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ డేర్నర్స్ అలవెన్స్ కానీ పేయబుల్ కాదు. సో ఇక్కడ మెన్షన్ చేశారు మన సొంత డబ్బులతోనే మనం ఎగ్జామ్స్కి వెళ్ళాలి, అన్నీ కూడా మనమే చేసుకోవాలంటున్నారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తాం వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. మీకు ఏమి చెప్పకుండా మాత్రమే వాళ్ళు డైరెక్ట్గా కంప్లీట్ కాని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మాత్రమే రిటర్న్ టెస్ట్కి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇక్కడ ఉన్న పొజిషన్ అనేది డిపెండింగ్ ఆన్ బడ్జెట్ అనమాట. బడ్జెట్లో ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారో దాన్ని బట్టి చేంజ్ అవుతాయి, ఇంక్రీజ్ కావచ్చు, తగ్గవచ్చు, అది చెప్పలేమని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మరి సో CEO అండ్ సెక్రటరీ ఆఫ్ NRDR మిషన్, నేషనల్ రూరల్ రిక్రియేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లోని మీకు వేకెన్సీ డీటెయిల్స్ తెలంగాణ రీజియన్లోని. సో ఫుల్ ఇంకా ఫర్దర్గా ఆంధ్ర రీజియన్ కూడా చూస్తే ఆంధ్ర కూడా సేమ్ ఇదే లెవెల్లో ఉంటుంది.
ఇదే నోటిఫికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ పోస్టులు అనేవి వేకెన్సీస్ డిఫరెంట్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి వేకెన్సీ డీటెయిల్స్ అనేది 6,881 ఉంటాయి. సో తెలంగాణ కూడా అంతే ఉంటుంది. వేకెన్సీ కంప్లీట్గా సేమ్ వేకెన్సీస్ ఇచ్చారు, సేమ్ డీటెయిల్స్ ఇచ్చారు, సేమ్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ కూడా అక్కడ ఉంటుంది. కానీ మీరు అప్లై చేసేటప్పుడు ఆంధ్ర తెలంగాణ రీజియన్ అనేది చూస్ చేసుకోవాల్సింది డ్రాప్ డౌన్ లిస్ట్లో. సో ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ చేసే ముందు మీరు ఒకవేళ ఆంధ్ర రీజియన్ అయితే ఆంధ్ర రీజియన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా మీ యొక్క ఏరియాని బట్టి మీ చూస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది అంతా సేమ్ ఉంటుంది. ఒకదానికి సంబంధించింది కాబట్టి అది నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ కాబట్టి రెండు కూడా ఒక స్టేట్స్ వేరైనా ఒక కంపెనీకి రిలేటెడ్ నోటిఫికేషన్ అనమాట. సో అది ఇన్ కేసు ఏదన్నా అర్థం కాకపోయినా, ఏమైనా మిస్టేక్ ఉన్నా, ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకేదన్నా మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.